ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ట్రెండింగ్‌లో ఉంది. 'ఓ నా మరదల' అనే ఒక సాంగ్ అయితే ఉంది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఒకసారి చూద్దాం. అంటే మీకు ఒకవేళ ఈ స్టైల్ నచ్చకపోతే నేను కొన్ని చెప్తాను మీకు. చాలా యూజ్ అవ్వచ్చు. లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే. ఒకసారి డెమో చూద్దాం. ఓ నా మరదల ఎం మర్యాదలే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది అనేది డెఫినెట్‌లీ మీ యొక్క కామెంట్ అయితే చెప్పండి. కామెంట్‌లో నేను తెలుసుకుంటాను. ఓకే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈజీగా అయితే కొన్ని విషయాలు చెప్తాను. ఈ వీడియో కింద ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. అదైతే యాడ్ చేసుకోండి. ఇంకోటి ఫాంట్ కూడా ఇచ్చాను. ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం ఏందంటే నేను ఇందులో అయితే వాటర్ మార్క్ యూజ్ చేసిన. ఈ వాటర్ మార్క్ అనేది నేనైతే పెట్టాను కానీ మీరు పెట్టకండి. ఎందుకు పెట్టకండి అంటే ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసేవాళ్ళు మాత్రం అసలు పెట్టకండి. నేను కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాలని పెట్టాను. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రూల్ అయితే ఉంది. ఏదైనా ఒక వీడియోకి వాటర్ మార్క్ ఉంటే ఆ వీడియోకి రీచ్ అయితే రాదు. తక్కువ ఉంటది కాబట్టి మీరు పెట్టకండి. నో ప్రాబ్లమ్ నాకైతే ఓకే కానీ మీరు పెట్టకండి. ఓకే. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా పెట్టను. అందుకోసమే ఫస్టే చెప్పేస్తున్నా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చేసిన. ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. ఫస్ట్ అయితే ఇలాగైతే ఉంటది. ఈ వీడియో కింద ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. టోటల్ డౌన్‌లో తీసుకురండి. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చారు కదా! కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకుందాం. కరెక్ట్‌గా ఏదైతే వీడియో ఉందో రౌండ్ షేప్ ఆ మధ్యలో పెట్టి ఇక్కడి వరకు పెట్టుకోండి. బీట్ మార్క్ వరకు. ఓకే. పెట్టేశారు కదా! కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. దానికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. దాన్ని కిందికి తీసుకొచ్చి సైజ్ ఉంది కదా! సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు ఆ రౌండ్ షేపు దాంతోపాటు ఆ ఫోటో 2 కలిపేసేయండి. సెలెక్ట్ చేసి పైన సెంటర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాచింగ్ అయిపోతది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి సైజ్ ఆప్షన్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్‌లో వచ్చేయండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి. ఇక్కడ సరిగ్గా వస్తలేదు కాబట్టి మనం సైజ్ కరెక్ట్‌గా పెట్టుకోవాలి ఇలా. జూమ్ ఎలాగైతే అవుతుందో దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి. సూపర్ వచ్చింది ఇది. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడతామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్ విషయం చెప్తాను మళ్ళీ మర్చిపోవద్దు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫోటో పెట్టుకోవచ్చు. నాకు ఐడియా ఉన్నంత వరకు బాయ్స్ ఫోటోస్ పెట్టండి ఇంకా బాగుంటది. గర్ల్స్ ఫోటోస్ కూడా సూపర్. ఓకేనా. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌లో అయితే మాక్సిమం బాయ్స్ ఫోటోసే ఉన్నాయి. నాకు ఐడియా ఉన్నంత వరకు. గర్ల్ ఫోటోస్ మీరు మిక్సింగ్ చేసి పెట్టుకోవచ్చు. లాస్ట్ వరకు పెట్టిన తర్వాత చెప్తాను. లాస్ట్ వరకు అయితే వచ్చేసేయండి. ఒక షేప్ ఒక లాస్ట్‌లో రౌండ్ ఫోటో ఉంటది ఒకటి. రౌండ్ కాదు ఫోటో ఉంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో వచ్చి షేప్ తీసుకున్నాం. చేంజ్ చేసేయండి. ఎండింగ్ వరకు అయితే జరిపేసి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి ఆ షేప్‌ని. కాపీ బ్యాక్‌గ్రౌండ్ అని అదర్‌లో ఉంటది. ఓకే. యాడ్ చేసిన తర్వాత దీనికి సాచురేషన్ యాడ్ చేయండి. 20 ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కంటెస్టెంట్ యాడ్ చేసి కంటెస్టెంట్ కొంచెం పెట్టుకోండి. కొంచెం లుక్ బాగుంటది అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.